షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం చాలామంది ఫీమేల్ని చూస్తాము. ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, లేకపోతే సక్సెస్ గురించి మాట్లాడుతూ ఉంటాము, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ గురించి మాట్లాడుతూ ఉంటాము. అండ్ అలానే ఒక బిజినెస్ని స్టార్టప్ చేయాలి అంటే వావ్ ఎంత సక్సెస్ఫుల్ అయింది బిజినెస్, సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారని తెలుసుకుంటూ ఉంటాము. కానీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు నాతో పాటు ఉన్న ఒక నా ఫీమేల్ గెస్ట్ కూడా అంతే స్ట్రాంగర్ అని చెప్పొచ్చు అనమాట. బిజినెస్ అనేది అందరూ సక్సెస్ అవ్వలేరు, అది అందరికీ సెట్ కాదు. చాలా పేషెన్స్ ఉండాలి, చాలా టార్గెట్స్ ఉండాలి. 8 అవర్స్ వర్క్ కాస్త 24 అవర్స్ లేదంటే 18 అవర్స్ వర్క్ చేసుకుంటూ కూడా ఉండాలి. సో అలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎంత హార్డ్ వర్క్ బ్యాక్ ఎండ్లో చేస్తూ ఉండాలి కదా. ఎస్ అండి. సో అలాంటి హార్డ్ వర్క్ ప్లస్ అండ్ పేషెన్స్ ఈక్వల్ టు సక్సెస్ అని చెప్పొచ్చు. సో తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ 16 బ్రాంచెస్ ఎంటైర్ హైదరాబాద్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అంటే అది చాలా సక్సెస్ అనే చెప్పొచ్చు. అండ్ ఫుడ్ లవర్స్ అందరికీ కూడా భోజనండా హాయిగా నచ్చిన ఫుడ్ కూడా పెడుతున్నారు అంటే ఇంకా అంతకన్నా హ్యాపీయెస్ట్ థింగ్ ఏముంటుందండి. సో మరి దేని గురించి మాట్లాడుతున్నానని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. గిస్మత్ మంది, ఇది చాలామంది పీపుల్ అందరికీ కూడా బాగా తెలుసు. సో అసలు తను ఎలా స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చింది, ఆ బ్రాండ్ని ఎలాగ క్రియేట్ చేశారు, అసలు తన అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఆ బిజినెస్ సక్సెస్ మంత్ర కూడా ఈరోజు ఇవన్నీ డిస్కస్ చేయడానికి నాతో పాటు గౌతమి గారు ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, Hi ma'am, వెల్కమ్ టు namaste. ఐ డ్రీమ్. Thank you so నమస్తే. much. సో నిజంగానే ఎక్సలెంట్గా ఉందండి. Ma'am, నేను కూడా ఫుడ్ తిన్నాను, చాలా చాలా బాగుంది. మీ ప్రమోషనల్ స్ట్రాటజీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. thank you సో ma'am. ఇవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ మీ మీ గురించి మాట్లాడదాం. Ma'am. మదర్ ఏం చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మదర్ అండ్ ఫాదర్? మా మామ్ గవర్నమెంట్ టీచర్ మ్యామ్. చాలా కష్టపడి పైకి వచ్చారు. అండ్ మా ఫాదర్ కూడా సెల్ఫ్ మేడ్ పర్సన్, పాలిటిక్స్లో ఉంటారు. అండ్ ప్రాపర్గా అయితే ఈజ్ అ ఫార్మర్. ఆయనకు ఒక బిరుదు ఇవ్వాలంటే. అండ్ బిజినెస్లు కూడా చేసేవాళ్ళు. ఇంతకుముందు ఫార్మా కంపెనీ ఉండేది మాకు, ఫార్మా ఇండస్ట్రీ. ఓకే. ఆ ఫ్యాక్టరీస్ చూసుకునేవాళ్ళు డాడీ. అండ్ ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసేసుకున్నారు. ఈస్ బీయింగ్ విత్ హిస్ గ్రాండ్ కిడ్స్ అండ్ జస్ట్ బీయింగ్ హ్యాపీ అంతే. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారా మీకు? అక్క ఉన్నారు మ్యామ్. అక్క హౌస్ వైఫ్, ఇద్దరు పిల్లలు. ఇక్కడే హైదరాబాద్ సెటిల్డ్ అక్క? హైదరాబాద్లోనే ఉంటారు మ్యామ్. అక్క హైదరాబాద్లోనే ఉంటారు. సో మమ్మీ మీతో ఉంటారా? లేదు మ్యామ్, మమ్మీ ఊర్లోనే, ఇంకా రిటైర్మెంట్ అవ్వలేదు మ్యామ్. సో ఇంకా అందుకని మమ్మీ డాడీ నందిగాం మా ఊర్లో ఉంటారు. నందిగాం. సో ప్రాపర్ నందిగాం? ప్రాపర్ నందిగామ మ్యామ్, కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్. సో హైదరాబాద్లో ఎలా సెటిల్డ్ మీరు? యాక్చువల్లీ మా ఫాదర్కి ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి మ్యామ్. మా చిన్నప్పటి నుంచే ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. రియల్ ఎస్టేట్ ఫర్మ్ కూడా ఉంది మాకు. సో ఇక్కడికి వస్తానే ఉండేవాళ్ళం. అండ్ అక్క మ్యారేజ్ చేసుకుంది కూడా హైదరాబాదీనే, బావగారిని. సో నాకు తెలిసి నా ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ ఇక్కడే ఉన్నా నేను. ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఎక్కువే. సో హైదరాబాద్ ఈజ్ మై ఫేవరెట్ సిటీ. ఫేవరెట్ సిటీ. ఎన్ని సిటీస్ వెళ్ళినా ఇండియాలో లైక్ నాకు ఇంతకి మ్యాచ్ అయ్యే సిటీ నాకు కనిపించదు. ఓకే. ఇట్స్ ఎ వైబ్ అండ్ మై ట్రైబ్ లివ్స్ హియర్, హైదరాబాద్. యా. సూపర్. సో మీ ఎడ్యుకేషన్? నేను బీటెక్ చేసి ఎంబీఏ చేసి ఎల్ఎల్బి చేశాను మ్యామ్. ఏంటండి అంత ఎక్కువ చదివేసుకున్నారు? నాకు బాగా ఇష్టం మ్యామ్ చదువుకోవటం. స్టిల్ ఇప్పుడు కూడా డిఎన్ఏ గురించి చదువుకోవటానికి ట్రై చేస్తున్నాను. నాకు బాగా ఇష్టం చదువుకోవటం. రోజు ఏదో ఒకటి చదువుకుందే నాకు అదొక బ్రెయిన్కి అదొక నాకు ఎస్కేప్. రియాలిటీ వరల్డ్ నుంచి నాకు అదొక ఎస్కేప్లా ఉంటుంది చదువుకోవటం అనేది. అండ్ బ్రెయిన్కి కూడా నాలెడ్జ్, మనం అదొక ఎక్సర్సైజ్ లాగా రోజు చదువుతూ ఉంటే ఇట్ విల్ బీ గుడ్ అన్న ఫీలింగ్. మళ్ళీ నోవెల్స్ అవి చదవను, ఏదో ఒక నాలెడ్జ్ ఇచ్చే థింగ్స్ ఇష్టం. లైక్ చిన్నప్పుడు ఈ ఎన్సైక్లోపీడియా లాంటి బుక్స్ ఎక్కువ చదువుతుండేదాన్ని అలా ర్యాండమ్గా. సూపర్ అండి, చాలా బాగుంది. అండ్ సో బిజినెస్ స్టార్ట్ ఎలా వచ్చింది? గిస్మత్ మంది అని పెట్టాలన్న ఆలోచన ఎలా మొదలైంది? యాక్చువల్గా బిజినెస్ థాట్ అనేది అవసరంతోనే వచ్చింది మ్యామ్. ఇంకా ఫ్యామిలీని 20 ఇయర్స్ అప్పటి నుంచే ఇంట్లో పాకెట్ మనీ అడగాలనిపించేది కాదు. నేను యాక్చువల్లీ జర్నలిస్ట్గా కూడా ఒక జాబ్ ట్రై చేశాను. నేను ఛానల్ నేమ్ చెప్పను, బట్ పార్ట్ టైం ఉంది అని న్యూస్ పేపర్లో యాడ్ వస్తే ఐ ట్రై టు గెట్ దట్ జాబ్. నాకు జాబ్ ఇచ్చారు, 8,000 శాలరీ చెప్పారు మంత్లీ.
దెన్ నేను ఆలోచించాను నాకు 8,000 స్టార్టింగ్ సరిపోతుందా అని స్టార్టింగ్ శాలరీ. దెన్ మళ్ళీ ఎంబీఏ బేస్డ్ జాబ్కి వెళ్ళిపోయాను. రెస్టారెంట్స్ అనేది మా జనరేషన్లో కొంచెం ట్రెండ్ మ్యామ్. అంటే మన జనరేషన్లో ఎవరైనా కూడా ఒక రెస్టారెంట్ పెడదాం అనే పాయింట్కి వచ్చేసారు. మీరు చూస్తే మీ సర్కిల్లో కూడా లేడీస్ అయితే బొటిక్స్, మెన్ అయితే ఎక్కువ రెస్టారెంట్స్, ఫుడ్ బిజినెస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అవును. ఇప్పుడు అది మారింది. ఇప్పుడు డిజిటల్ కంపెనీస్కి ఎక్కువ వెళ్తున్నారు. అలా ట్రెండ్ మారుతూ వస్తుంది. సో మా టైంలో కొంచెం రెస్టారెంట్స్ నాకు 21 ఆ టైంలో మేము స్టార్ట్ చేసింది, 23 అనుకుంటా. ఆ టైంలో ఈ రెస్టారెంట్స్ క్రేజ్ బాగుండేది. సో నేను కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ మేమందరం వీ డిడెంట్ స్టార్ట్ ఎలోన్గా ఏం స్టార్ట్ అవ్వలేదు మేము. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అంతా తోడున్నారు. అందరం కలిసే స్టార్ట్ చేసుకున్నాం. ఇట్స్ లైక్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కస్డ్ అండ్ రెస్టారెంట్ పెట్టాలి అనే థాట్ అయితే ఇన్పుట్ నాదే ఫస్ట్. రెస్టారెంట్ పెడదాము అనే థాట్తో రెస్టారెంట్ ఏంటి వద్దు కదా, చాలా గ్రూప్ డిస్కషన్ జరిగాక రెస్టారెంట్ అనే పాయింట్కి వచ్చాం.